మీరు చూపించినటువంటి ఫుటేజ్ గురించే నేను గతంలో ఏం మాట్లాడానంటే చాలా స్టడీగా ఫర్మ్గా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మీరు చూపించారు. నేను దానికి ఒక బయట వచ్చిన వీడియోని చూపించాను. దానిలో స్పీడ్గా వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినటువంటి అంశం చూపించారు మీరు. మరి ఏది నిజం? మొదట మీరు విడుదల చేసింది నిజమా, తర్వాత తను యాక్సిడెంట్ చేసుకుని నిజమా? ఏది నిజం? రెండిట్లో ఏదో ఒకటి నిజమైతే మరి రెండో తప్పే కదా. రెండో తప్పు అంటే మీరు ఇచ్చిన వీడియోలన్నీ తప్ప ఒప్ప ఎలా ఎలా చెప్పగలం? ఇప్పుడు ఒక వీడియో తప్పు అయినప్పుడు అన్ని తప్పు కావచ్చు, ఒక వీడియో నిజం అయితే అన్ని నిజం కావచ్చు. సో ఇలాంటి అనుమానాలు మీరు క్రియేట్ చేయడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ తర్వాత స్పష్టత కదా ఇవ్వాలి, క్లారిటీ కదా ఇవ్వాలి. ఇంకా అనుమానాలు క్రియేట్ చేసి బ్రోకెన్ చైన్ లింక్ కంప్లీట్ చేయకుండానే కేసు క్లోజ్ చేసేస్తామని ప్రకటించడం ఏమిటి? అదేవిధంగా ఇప్పుడు కేసర టోల్ గేట్ వద్ద అతివేగంగా వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే మీరేం చెప్పారు? పారామెడికల్ స్టాఫ్ వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ ఇద్దామని ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి అక్కడ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు మీరు. ఆరెంజ్ కలర్లు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఏది నిజం అనేటువంటిది ఒకటైతే, అక్కడ మీరు చూపించిన రెండిటికి మీరేం చెప్పారంటే, మరి స్టాఫ్ వెళ్ళారు కదా, ఫస్ట్ ఎయిడ్ జరిగిందా, ఏం జరిగింది, దానికి ఎంత టైం అయిందని మన పత్రిక విలేకరులు అడిగారు. అడిగినప్పుడు కనీసం 10 నిమిషాల సమయం పట్టింది అక్కడ అతను మళ్ళీ తిరిగి లేచి బయలుదేరటానికి. కానీ మీరు చూపించిన 2 విజువల్స్ ఎలా ఉన్నాయంటే కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. 10 నిమిషాలు పట్టిందని మీరే చెప్పి విజువల్స్లో 3 నిమిషాల్లో అతను టోల్ గేట్ దాటి వెళ్ళిపోయాడనంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా చెప్తారు పబ్లిక్కి?